నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు, లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్స్ బాగా పెరిగిపోయాయి అండ్ పబ్లిక్లో కూడా మంచి అవేర్నెస్ వచ్చింది. అంటే అసలు మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి అన్న అంటే ఆ దృక్పథంలో, ఆ కోణంలో ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్మెంట్స్ పట్ల చాలా మందికి అవగాహన వచ్చింది. సో ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే నెలకి దగ్గర 17,000 కోట్ల నుంచి 18,000 కోట్ల రూపాయలు ఎస్ఐపి పెనిట్రేషన్ జరుగుతుంది. అయితే దీంట్లో ఏం జరుగుతుందంటే చాలామంది ఏదైనా మ్యూచువల్ ఫండ్సే కదా, ఏదో ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేద్దామంటూ చాలా రకాల తప్పులు చేస్తున్నారు. సో కాబట్టి మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం మనము మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు అడ్వైజర్ని ఏ విధంగా సంప్రదించాలి అంటారు? గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఇది చాలా యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మంచి కాన్సెప్ట్. గత 2000 నుంచి 2020 దాకా తీసుకుంటే ఒక డైమండ్ ఎరా అని చెప్పొచ్చు. ఎవరు కనుక 2000 ఇయర్లో కనుక మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేస్తే ఒక ఎస్ఐపి రూపంలో కావచ్చు, లేదా ఒక లంసంగా కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2020 కల్లా వాళ్ళు చాలా కోట్లు గణించారు. అది డైమండ్ ఎరా. సో ప్రాపర్గా అవగాహన లేక, ప్రాపర్గా చెప్పేవాళ్ళు లేక చాలా మిస్ అయ్యారు, ఆపర్చునిటీ మిస్ అయ్యారు. ఇప్పుడు మనం 2020 నుంచి 2030 కూడా ఒక మంచి గోల్డెన్ ఎరా చెప్తున్నాం. మంచి గోల్డెన్ ఎరా 2035 దాకా కూడా మంచి ఒక భూమి అయితే వెళ్తుంది. ఇట్లాంటి టైంలో ఒక గోల్డెన్ టైంలో కూడా చాలా మంది తెలియక ఎట్లాంటి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, నాలెడ్జ్ ఒకసారి ఎక్కువ అయిపోయినా కూడా ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. సో ఆ కన్ఫ్యూజన్లో ఏమవుతుందంటే ఒక రాంగ్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నా మనకి రిటర్న్స్ అయితే రావు. సో మనకు తెలియక ఆల్రెడీ నష్టపోయాం, ఇప్పుడు తెలిసి కూడా నష్టపోకూడదు కదా. సో కాబట్టి ఇప్పుడు ఒక ఎట్లా అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దామండి. సో కొంచెం జనాలకు ఈజీగా అర్థం. ఇప్పుడు చూడండి, మనకి పళ్ళు జూమ్ అంటాయి. ఇప్పుడు చూడండి, మనకి డిసెంబర్లో చల్లదనానికి మన ఏదైనా టీ తాగినా, కాఫీ తాగినా, ఐస్ క్రీమ్ తిన్నా పళ్ళు జూమ్ అంటాయి. అనగానే సెన్సిటివిటీ వస్తుంది. ఒక టైర్ అలాగా తిరిగిపోతుందో 40 years రాగానే పళ్ళు కూడా అరిగిపోతాయి. సెన్సిటివ్ రాగానే ఏం చెప్తారు, ఎవరిని అడగానే సెన్సోడైన్ పేస్ట్ గుర్తొస్తుంది. ఎందుకంటే మనం టీవీలో యాడ్స్ చూసాం. ఆ టీవీలో యాడ్స్ ఎలా వస్తాయంటే అది తెలుగులో కావచ్చు, తమిళ్లో, హిందీలో, మలయాళం అన్ని లాంగ్వేజెస్లో సెన్సోడైన్ పేస్ట్ యాడ్ వస్తుంది. అదే పేస్ట్ వాడండి, అదే బ్రష్ వాడండి అంటూ యాడ్ వస్తుంది. సో మొత్తం ఇండియా అంతా తెలిసిపోయింది, ఓకే పళ్ళు జూహం అంటే మనం సెన్సోడైన్ పేస్ట్ వాడాలి అని. మనం కొంచెం వెళ్తే ఫ్రెండ్ సలహా అడిగామనుకోండి, ఫ్రెండ్ ఏం చెప్తాడంటే ఆ సెన్సోడైన్ గురించి అంత బ్రాండ్ లేదు, మన కోల్గేట్ ఉంది కదా చిన్నప్పటి నుంచి వాడుతున్నాం, ఆ బ్రాండ్ చాలా మంచిది, ఆ కోల్గేట్లో కూడా సెన్సిటివ్ ఉన్న పేస్ట్ ఉంది. సో మీరు అది మనం ఎందుకు అలా సెన్సోడైన్ వాడటం, కోల్గేట్లో సెన్సిటివ్ పేస్ట్ వాడు బెస్ట్ అని మన ఫ్రెండ్ సలహా ఇస్తాడు. సో మనం బ్రాండ్ పట్టిపోతే కోల్గేట్కి వెళ్ళాలి. అదే మీరు ఒక డాక్టర్ని కలిసారనుకోండి, ఆయన బీడీఎస్ చేస్తుంటాడు, ఎండిఎస్ చేస్తుంటాడు, బాగా చదివి ఉంటాడు, మంచి డెంటల్ క్లినిక్ని పెట్టుకొని మన పళ్ళన్నీ బాగా టెస్ట్ చేస్తారు, 500 రూపీస్ 1000 రూపీస్ కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటారు. అలా డాక్టర్ కూడా అదే పేస్ట్ రాశాడు అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఒకవేళ డాక్టర్ కనుక సెన్సోడైన్ పేస్ట్ కానివ్వండి, లేదా కోల్గేట్ సెన్సిటివ్ వస్తే మనసు ఒప్పుకోదు. అరే ఇంత చదువుకున్నావు, ఫీజు తీసుకున్నావు నా దగ్గర, టీవీలో అందరూ చెప్పేది నువ్వు చెప్తే నాకెందుకు చెప్తున్నావు అని మనం ఉంటాం. సో వాళ్ళు ఏంటంటేనండి, డాక్టర్ రెడ్డిస్ వాళ్ళది వన్తేజ్ ఒక పేస్ట్ వస్తుంది, VANTZ. ఆ వన్తేజ్ పేస్ట్ ఎలాంటిదంటే ఈ సెన్సోడైన్ కంటే కూడా 200 times బెటర్. సెన్సోడైన్ జస్ట్ ఏంటంటే ఒక టెంపరీ రిలీఫ్ అంతే తప్ప పర్మనెంట్ కాదు. సో డాక్టర్ ఇచ్చేది ఎలా ఉంటుందంటే పర్మనెంట్గా సొల్యూషన్కి మనకి ఇస్తారు. అది గమ్స్ కూడా క్యూర్ చేస్తుంది, నరాల దాకా వెళ్ళి పనిచేస్తుంది ఆ పేస్ట్. సో అంటే మనకి ఉన్న ఇబ్బంది ఏంటి, మనకి ఏ మెడిసిన్ కరెక్ట్గా సూట్ అవుతుంది, మన కండిషన్ ఏంటి అనేది చూసి దాన్ని బట్టి డాక్టర్ అనలైజ్ చేసి మనకి సరైన మందు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిఫరెన్స్ గమనిస్తే మనం ఇప్పుడు చూడండి, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎస్పెషల్లీ ఏదైతే ఉందో ఈ కోవిడ్ తర్వాత మనకు పారాక్ పెరిక్ ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, లేదా క్వాంట్ స్మాల్ క్యాప్ కావచ్చు, ఇండియా మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, మన ఒక్కలే కాదు. సో ఎప్పుడైతే ఇండియా మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అట్లాంటి ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక బ్యాంక్ వెళ్ళారనుకోండి, ఆ ప్రతి బ్యాంక్కి ఒక సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది. SBI మ్యూచువల్ ఫండ్ ఉంది, HDFC మ్యూచువల్ ఫండ్ ఉంది, అవన్నీ బ్రాండెడ్. సో మనం బ్రాండెడ్ పట్టు కూడా వెళ్ళకూడదు. సో చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా
ఇండియా మొత్తం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఫస్ట్ థంబ్ రూల్ అది. ఎందుకంటే ఇన్ఫ్లోస్ ఎంత ఫాస్ట్గా ఉంటాయో రేపొద్దున అవుట్ఫ్లోస్ కూడా అంత ఫాస్ట్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలామంది తెలియదు ఎలా అంటే ఒక టైంలో 2003 ఆ టైంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది చాలా మంచి ఫండ్ హౌస్. ఇండియా మొత్తం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో ఇన్వెస్ట్ చేసేది. మరి వాళ్ళు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గురించి ఎవరు డిస్కస్ చేసుకోవట్లా. అలాగే మీకు చూస్తే ఇప్పుడు ఇవాళ క్వాంట్ స్మాల్ క్యాప్ అంటున్నారు. 20 years బిఫోర్ అదే ప్లేస్లో సుందరం సెలెక్ట్ మిడ్ క్యాప్ ఉండేది. ఆ సుందరం సెలెక్ట్ మిడ్ క్యాప్ అంటే ఇవాళ క్వాంట్ కంటే కూడా చాలా పెద్ద మంచి పేరున్న బ్రాండ్ అది. ఒక సంవత్సరంలోనే 80% ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇవాళ అదేది ఆ ఫండ్ అంటే లేదు, ఎవరు దాని గురించి డిస్కస్ చేసుకోవట్లా. సో కాబట్టి ఏంటంటే అండి, ఎప్పుడైనా ఒక ఫండ్ హౌస్ కావచ్చు, ఒక ఫండ్ హౌస్ లేదా ఒక స్కీమ్ కావచ్చు, ఇప్పుడు చాలామంది ఎకనామిక్స్ చదివిన వాళ్ళు తెలుస్తుందండి దీని గురించి. స్టార్టప్ అంటారు, గ్రోత్, పీక్, డిక్లైన్, డిస్ట్రాయ్ అనేది ఒక సైకిల్ అండి. అది ఒక కంపెనీకి కావచ్చు లేదా ఒక ఫండ్ హౌస్, ఒక ఫండ్ కూడా కావచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు నోకియా ఫోన్ విన్నారా పేరు? 2003 ఆ టైంలో 2000 నుంచి స్టార్ట్ అయింది. నోకియా ఇండియా మొత్తం నోకియా ఫోనే. ఫోన్ ఏమైందంటే ఫస్ట్ 10 years అంటే 2000 మొదలయ్యి 2009 2010 వరకు నోకియా ఒక డెకేడ్ మొత్తం నోకియానే. సో అది ఇప్పుడు అది వ్యానిష్ అయింది, కనుమరుగైపోయింది. అలాగే మీకు చూసుకుంటే ట్విట్టర్, ఇప్పుడు ట్విట్టర్ కూడా ఇప్పుడు లేదు. ఈ మధ్య బాగా తగ్గిపోయింది. మన పిల్లలకి అసలు కూడా తెలియదు ఆ కంపెనీ ఒకటి ఉంది అని చెప్పి. సో అట్లా ఏంటంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి వస్తాయి, అవి దీర్ఘకాలంగా ఉండవు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ప్రేక్షకులకి, ఎప్పుడైతే ఇండియా మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసి, ఎందుకంటే వాటికి గ్రోత్ అంత ఫాస్ట్గా వస్తుందో బట్ డిక్లైన్ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది. సో అట్లాంటి వాటి దూరంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా చూడండి, నెంబర్ 1, నెంబర్ 2 ఫండ్స్ సెలెక్ట్ చేసుకోకూడదు. మ్యూచువల్ ఫండ్స్లో చాలా చేసే తప్పు ఏంటంటే టాప్ 1, టాప్ 2 సెలెక్ట్ చేసుకుంటారు. ఆ టాప్ 1, టాప్ 2 మనకి బుల్ మార్కెట్లో నెంబర్ 1, నెంబర్ 2 ఉంటాయి, కానీ బేర్ మార్కెట్కి వస్తే 10 పొజిషన్కి వెళ్ళిపోతాయి, బ్యాక్ వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడు బాటమ్ సెలెక్ట్ చేసుకోకూడదు, టాప్ సెలెక్ట్ చేసుకోకూడదు. మధ్యలో ఏవైతే మంచి ఫండ్ హౌసెస్ ఉంటాయో, కన్జర్వేటివ్ ఫండ్ హౌసెస్ ఉంటాయో, వాటిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అధిక లాభాలు పొందొచ్చు. సో ఇక్కడ బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఫండ్ హౌస్లో గ్రోత్ అనేది ఉండాలి, కానీ అబ్నార్మల్ గ్రోత్ ఉండకూడదు. ఎక్కడైతే అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది అంటే, ఓవర్ నైట్ గ్రోత్ వచ్చింది అంటే అది ఓవర్ నైట్ ఫాల్ కూడా సూచకం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ మధ్య పేటీఎం చూడండి, పేటీఎం కూడా చాలా బాగా దెబ్బతింటుంది, మొత్తం గల్లంత అయిపోయింది. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నా కూడా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక పైన్లో పీక్కి వెళ్ళిపోయి ఇప్పుడు డెక్లైన్ పొజిషన్లో ఉంది. అది అంటే ఇప్పుడు జస్ట్ మళ్ళీ డౌన్ గ్రాఫ్ అనేది దాంట్లో ఆల్రెడీ షార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 10 years తర్వాత చూస్తే మీకు ఆర్బీఎల్ బ్యాంక్, రత్నాకర్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, ఇవి గ్రోత్ స్టోరీలో ఉంటాయి. సో ఇది పైకి వెళ్తుంది, హెచ్డిఎఫ్సి కొంచెం కిందకి వెళ్తుంది, ఒక చోట కలుస్తాయి రెండు. సో ఇప్పుడు ఏంటంటేనండి, ఇది కూడా సైకిల్ అనేది కంపల్సరీ. అది మనకి ఎంబీఏ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, బాగా అర్థమవుతుంది వీటి గురించి. సో ప్రతి కంపెనీకి, ప్రతి ఫండ్కి కూడా ఈ సైకిల్ అనేది కంపల్సరీ అండి. స్టార్ట్, గ్రోత్, పీక్, డిక్లైన్, డిస్ట్రాయ్, ఇది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం తీసుకునే ఫండ్స్ కూడా ఇప్పుడు ఇవాళ నెంబర్ 1లో ఉన్నాయి కానీ తీసుకోకూడదు. ఒక ఈవెన్ చూస్తుండగానే ఒక 6 years తర్వాత పడిపోవచ్చు అది. కాబట్టి ఆ వేరియేషన్ తీసుకొని ఒక మంచి అడ్వైజర్ సలహా తీసుకుంటే మాత్రం, మేము ఇచ్చే ఫండ్స్ ఎలా ఉంటాయంటే నెంబర్ 1, నెంబర్ 2 వెళ్ళాం మేము. ఎందుకు వెళ్ళము అంటే, ఏదన్నా ఇప్పుడు సోల్జర్స్ ఉందనుకోండి, యుద్ధానికి ఫస్ట్ సోల్జర్కి దెబ్బ, వెనకాల నోడు కొంచెం సేఫ్గా ఉంటాడు. అలాగే నెంబర్ 3, నెంబర్ 4లో ఉన్న ర్యాంక్లో ఉన్న ఫండ్స్ చాలా మంచివి. నెంబర్ 2, నెంబర్ 2 ఫండ్స్ ఏమవుతాయంటే, నెంబర్ 1, నెంబర్ 2 పడిపోయే టైంలో కూడా ఫస్ట్ అవే పడేవి, ముందు దెబ్బ తగ్గేది వాటికే మన మార్కెట్ కరెక్షన్ అయితే. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి ఆలోచించుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో చక్రధర్ గారు, ఇప్పుడు మనం ఈ గూగుల్లోను, యూట్యూబ్లోను సెర్చ్ కానీ చేస్తే, అంటే టాప్ మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లేదంటే ర్యాంకింగ్ని బట్టో లేదంటే రేటింగ్ని బట్టో కొన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా. మరి అట్లా మనకి ఇంటర్నెట్లో అవైలబుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ బట్టి మరి దాని గురించి తెలుసుకొని ఆ విధంగా ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు చాలా చూడండి, ఫండ్స్కి 5 star రేటింగ్ ఇస్తారు. ఇప్పుడు వాల్యూ రిసర్చ్ కావచ్చు, లేకపోతే ఒక మనీ కంట్రోల్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా రేటింగ్ ఇస్తాయి. సో వెయిట్ బేసిస్ మీరు తీసుకుని ఆ రేటింగ్ ఇస్తారు అంటే, ఇప్పుడు చూడండి రిస్క్ ఉంటుంది ఒక ఫండ్లో, అలాగే రిటర్న్ కూడా ఉంటుంది. సో రిస్క్ సంబంధించిన ఇవాల్యుయేషన్ చేయాలంటే దానికి సిరాన్ రేషియో, మన టారన్ రేషియో అని కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, షార్ప్ రేషియో ఫార్ములాస్ ఉంటాయి, మీడియన్ అవన్నీ. దానివల్ల మనకు తెలుస్తుంది రిస్క్ ఎంత ఉంది ఫండ్లో అని. అలాగే రిటర్న్ ఎలా చూస్తారంటే, ఒక 3 years హారిజన్లో ఎంత రిటర్న్ ఇచ్చింది, 1 year, 3 years, 5 years, ఇట్లా టైం ఫ్రేమ్ తీసుకొని ఆ టైంలో దాని ఫండ్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసి వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు. సో రిస్క్కి 2 stars ఇస్తారండి, అలాగే రిటర్న్కి 2 stars ఇస్తారు. అక్కడికి 4 అయిపోయింది. ఇంకో 5th star ఏదైతే ఉంటుందో అది ఫండ్ హౌస్లో ఉన్న ఏయుఎం, అంటే మొత్తం ఎంత కార్పస్ ఉంది ఆ ఫండ్కి, దాన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, అండర్ మేనేజ్మెంట్, దానికి సంబంధించి ఎంత లాంగ్ నుంచి అది ఉంది, అట్లీస్ట్ మినిమం 5 years దాటితే కానీ ఇంకో స్టార్ అనేది రాదండి.
సో ఇట్లాంటివన్నీ పెడతారు. సో ఇప్పుడు చూడండి, ఈవెన్ చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. నేను ఒక మంచి ఫండ్ చెప్పాను అనుకోండి, వాళ్ళు గూగుల్ సెర్చ్ చేస్తారు వెంటనే, సార్ మీరు చెప్పారు కానీ దీనికి 3 స్టార్ ఉంది, దీనికి 4 స్టార్ ఉంది, మరి మనం 5 స్టార్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ కదా, మీరు ఎందుకు ఇలాంటి రికమెండ్ చేశారు అని కూడా అడుగుతారు కొంతమంది. ఇప్పుడు చూడండి, ఒక ఫండ్కి 5 స్టార్ రేటింగ్ రావాలంటే మినిమం 5 years అయినా ఉండాలి ఆ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు ఒక మంచి ఫండ్ హౌస్ నుంచి ఒక మంచి ఏదైనా వచ్చింది అనుకోండి, ఒక NFO రూపంలో కావచ్చు, ఏదైనా ఒక బ్యాంకింగ్ సెక్టర్లో ఫండ్ కావచ్చు, ఏదైనా దానికంటూ ఒక థీమ్ బాగుంది, ఇది మీకు ఫారెన్ మీకు మంచి రిటర్న్ వస్తుంది అన్నప్పుడు మనం ఒక 5 years ఇంకో స్టార్ కోసం కనుక మనం 5 years వెయిట్ చేస్తే దాని ఎన్ని 10 రూపీస్ కాస్త 100 రూపీస్ అయిపోతుంది. ఓకే. సో మనం 10 రూపీస్లో కొనుక్కోవడం బెటర్ కదండి 100 రూపీస్లో కొనుక్కుంటే కన్నా. సో ఇంకో స్టార్ ఎప్పుడైనా ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ 5 years కానీ రాదు ఆ స్టార్. సో అప్పుడు దాకా మనం వెయిట్ చేస్తే లోపల గ్రోత్ అంతా మనం మిస్ అవుతాం. కాబట్టి 4 స్టార్ అయినా సరే మనం పర్వాలేదండి, అది మంచి ఫండ్ హౌస్, మంచి కాన్సెప్ట్, ఫండ్ మేనేజర్ మంచి ఫండ్ మేనేజర్ అయితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మనం ఆ 5 స్టార్ ఇంకో స్టార్ అడిషనల్గా యాడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే మాత్రం వీ లూజ్ ద ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. కాబట్టి మనం స్టార్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒకవేళ మీ అడ్వైజర్ కనుక స్ట్రాంగ్గా నమ్మకంగా ఉన్నాడంటే మాత్రం కాన్ఫిడెంట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. అందరూ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్లో సహజంగా ఎటువంటి తప్పులు చేస్తుంటారు, మరి ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు సరైన విధంగా మ్యూచువల్ ఫండ్స్ని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఒక అడ్వైజర్ యొక్క సలహాకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఏంటనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.